హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు అయితే వచ్చేసి శుక్రవారం, అలాగే ముక్కోటి ఏకాదశి కూడా కదండి. ఇంక మా ఇంటి దగ్గర అయితే ఫుల్ మైకులు అయితే పెట్టేశారు. ఇంక ముక్కోటి ఏకాదశి చేస్తారు కదండి గుళ్ళోని, రామాలయంలో. ఇంకా ఫుల్ మైకులు అయితే పెట్టేశారు. ఇంక మాకు ఇవాళ అంతా ఇంకా భజనలు. ఇంకా ఇంట్లో వచ్చేసి ఈయనైతే పూజ చేసుకుంటున్నారు. ఇంకా మాకైతే ఇంకా కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇంక ఈయనైతే పూజ చేసుకుంటున్నారు. ఎప్పటిలాగే మామూలుగా అయితే ఈయన పూజ చేసుకుంటున్నారు. ఇంకా అత్తయ్య గారు నేనైతే చేసుకోవాలి. ఇంకా ఈ రోజు అయితే గుడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాం, చూడాలి మరి. ఇంకా ఉపవాసం ఉందాం అనుకున్నాను, కానీ ఇంకా రేపు శనివారం మళ్ళీ రేపు అంటే ఎందుకులే అని చెప్పేసి ఇంకైతే ఉపవాసం అయితే ఉండట్లేదండి. మామూలుగానే దాన్ని పూజ చేసేసుకుంటాను. ఇంక మా సోని అయితే అసలు కిందనే పడుకోవట్లేదు. ఇంక సోఫాలో మంచాలు ఉన్నాయి. మా అమ్మాళ్ళు అయితే వచ్చారు. మా అమ్మాళ్ళు వచ్చిన ఒక 10 నిమిషాలకైతే దేవుడు ఊరేగింపు అయితే వచ్చింది. మాకు మైక్ సెట్లు అయితే అసలు వినిపించలేదండి. గుమ్మం దగ్గరికి వచ్చేసరికి వినిపించలేదు. ఇంక అప్పుడైతే గబగబా బియ్యం అది వేసుకుని ఇంకా అయితే పట్టుకొని వెళ్ళి ఇచ్చేసి దండం పెట్టిన వచ్చేసి ఇంకా వంట అయితే అయిపోయింది. అరటికాయ వేపుడి, పప్పుచారును. ఇంకా అలాగే మా అమ్మ వాళ్ళు అయితే ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా సేమియా అయితే చేశానండి. అసలు ఇవాళ అయితే వీడియో అసలు ఏమీ తీయలేకపోయాను సరిగాని. ఇంకెందుకో నాకు కొంచెం మైక్ సెట్ల మీద అసలు కొంచెం కుదురుగా లేదు ప్రాణం. ఇంకా దేవుడికి ఏమో నైవేద్యానికి అయితే అటుకులు ఆడించారు అత్తయ్య గారు. అంటే ఏకాదశి అని చెప్పేసి ఆడించారు. ఇంక బెల్లం కలిపేసి అటుకులు అయితే పెట్టి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంక సలివిడి, పానకం ఇలా అన్నీ పెట్టేసి పూజ చేసుకున్నాం. ఇంకా అసలు నేను ఏమీ తీయలేదండి ఈ రోజు అయితేనే. అప్పుడే మా అమ్మాళ్ళు వచ్చారు. ఇంకా అలా సరిపోయింది వాళ్ళతో కూర్చుని మాట్లాడుకునేసి. ఇంక ఈ లోపు అయితే ఎన్ని కోతులు వచ్చేసినాయి. అత్తయ్య గారు బియ్యం కడిగి పెట్టారు, ఆరబెట్టారు. ఇంకా కడిగి ఆరబెట్టిన బియ్యం అన్నీ తొక్కేసి మొత్తం గల్లత్ చేసేసినాయి. ఆ రోజు మొత్తం కోతులు అయితే నానా బేబచ్చం చేసేసినాయి అండి. ఇంకా తర్వాత నేను ఇంకా బట్టలు అవి ఆరేసేసినవి ఉంటే అవన్నీ తెచ్చుకుని అయితే మడత పెట్టుకుని ఇలా సర్దుకుంటున్నాను. మా అమ్మాళ్ళు అయితే ఇంక భోంచేసేసి అయితే వెళ్ళిపోయారు. ఉండలేదు, ఎక్కువసేపు ఉండలేదు. ఇంకా సేపు ఉండేసి భోంచేసేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మధ్యలో కూడా మేము మళ్ళీ చండీరామ్ బట్టల షాపుకి కూడా వెళ్ళొచ్చాములండి. మా అమ్మ, నేను, మా నాన్న కలిసి వెళ్ళొచ్చి ఇంకా మా అమ్మ కూడా ఒక 2 చీరలు అయితే తీసుకుంది. అలాగే నాకు సుంతకు కూడా మళ్ళీ చీరలు తీసింది పండగకి అని చెప్పేసి మా ఇద్దరికి కూడా తీసింది. ఇంకా అవన్నీ పట్టుకుని అయితే మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. మా అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంక భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఇంక నేను ఇక్కడ బట్టలు అది సర్దుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మాకు కూడా ప్రయాణం ఉంది కదా అని చెప్పేసి ఎక్కడెక్కడ సర్దుకుని కొన్ని ఇస్త్రీలు ఉంటూ ఇస్త్రీలు అవి చేసాను. ఇవాళ చాలా చిన్న వీడియో, నాకు కొంచెం పెద్దగా తీయడం అయితే అసలు అవ్వలేదు. మాట్లాడుకుంటూ ఉండిపోయాం. మా అమ్మాళ్ళు వచ్చారు కదా అని చెప్పి అత్తయ్య గారు, నేను, మా అమ్మది ఇంకా అలా కూర్చుని అయితే ఉండిపోయాం. ఇంకా రోజంతా మేము సరిగా బయటకు కూడా వెళ్ళలేదు. మళ్ళీ సరే కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చేసినాయి కోతులు. ఇలా మళ్ళీ బట్టలు అవి మడత పెట్టి మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొకసారి వచ్చేసినాయి అండి. ఇంక ఈ రోజంతా కొబ్బరికాయ చెక్కలు ఎండబెట్టాను. కొబ్బరికాయ చెక్కలు మొత్తం పట్టుకుపోయినాయి. ఇంక ఇలాగా మధ్యాహ్నం అంతా మాకు ఇంక ఇట్లతోటి సరిపోయింది బయటకు వెళ్ళాలంటే భయం. ఇంక తర్వాత అయితే మా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి కాలనీ అత్తయ్య గారు అయితే మా అమ్మ వాళ్ళని చూద్దామని వచ్చారు. కానీ వచ్చినప్పుడు చూసారంట. ఇంకా కాలనీ అత్తయ్య గారు వచ్చి ఉన్నారా అని చెప్పేసి, లేరండి అత్తయ్య గారు వెళ్ళిపోయారు అని చెప్తే ఇంక వాళ్ళకి వచ్చేదాకా కంగారు, వెళ్ళే వరకు కంగారని అంటున్నారు. ఇంక ఇలాగ ఏదో మాట్లాడుకుంటున్నాను. ఇంక నాకు సాయంత్రం అయిపోతుంది కదా అని చెప్పి అయితే నేను ఇక గుమ్మాలు అయితే ఉడ్చేసుకుందాంలే, మళ్ళీ సాయంత్రం దీపారాధన అది చేయాలి కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా చేస్తున్నానండి. ఈరోజు మా పెద్దోడైతే వస్తున్నాడు. వాడైతే ఈరోజు కాదు, రేపు వస్తాడు. మామూలుగా అయితే రేపు మధ్యాహ్నం చేసాను టికెట్ అయితేనే ఇంకొద్దులే, ఇంకా ఇవాళ వచ్చేస్తాను అని చెప్పాడు. వద్దులే రేపు వద్దిగాలంటే ఇంక లేదు వచ్చేస్తానంటే ఇంక విడివిడిగా అయితే బస్సులో అయితే ఎక్కేసి వచ్చేస్తున్నాడండి. ఇంకా టికెట్ మామూలుగా మేము శుక్రవారం నాడికే చేస్తామరా అంటే లేదు, శనివారం నాడు వస్తానన్నాడు కదా, అలాగే కదా అని చెప్పేసి శనివారం నాడు చేసాము. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే వెళ్ళిపోతున్నారంట. ఇంక లేదు నేను కూడా వెళ్ళిపోతానంటే మరి టికెట్ వేస్ట్ అయిపోద్ది కదరా అంటే లేదు, నేను ఏదో రకంగా బస్సులు విడివిడిగా ఎక్కేసి వచ్చేస్తాలే అని చెప్పేసి ఇంకా విజయవాడకి ఇక్కడికి అసలు బస్సులు లేవండి. విడివిడిగా ఒక్కొక్క ఊరు అయితే ఎక్కొచ్చాడు. మధ్యాహ్నం బయలుదేరాడు, కానీ సాయంత్రం 10:30 అయింది ఆడు వచ్చేసరికి. ఇంక సర్లే ఆడు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, వచ్చినా పెద్దగా ఏవి తిండు కదా అని చెప్పేసి ఇంక నేనైతే పెద్దగా ఏం చేయట్లేదు. చపాతీ చేద్దాంలే, మెంతికూర అయితే ఇచ్చుకున్నాను. మెంతికూర, టమాటో, బంగాళదుంప కర్రీ అయితే చేద్దామనేసి. ఇంక మెంతికూర వచ్చిందంటే మాత్రం నేను ఇంకా మెంతికూర ఏదో రకంగా వండుతాను, ఆకుకూరలు ఏదో రకంగా తినాలి కదా అనేసి ఇంక అలాగైతే వండుతున్నానండి. ఇక్కడైతే మెంతికూర, టమాటో అయితే వేసి, ఆలు వేసి కొంచెం కర్రీలా చేసేసి పులకలకం చేసేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో వస్తాడో, వచ్చి పెద్దగా ఏమీ తిండాడు, ఇంటికి వచ్చిన ఎగ్జైట్మెంట్ మీద మరీ తిండో.
ఇంక ఇలాగైతే ఇంకా ఈరోజు అయితే ఇలా అయిందండి. పెద్దగా ఏమీ తీయలేదు, కుదరలేదు. ఇంకా అందరూ ఉంటే మాట్లాడుకోవడం సరిపోద్ది కదా. అదే మనం సింగిల్గా ఉంటే బోల్డ్ పని అవుతుంది. మనం అనుకున్నది ఏదైనా చేయగలదు. ఇంటి నిండా జనం ఉన్నారనుకోండి ఇంకా వాళ్ళతోటే సరిపోతుంది. మనకి ఇంక రెండో పని ఏమి ఉండదు. ఇంకా ఎలాగైతే మొత్తం సాయంత్రం బట్టలన్నీ సర్దేసుకుని మొత్తం అన్నీ నాకు పండగ పనులు అయితే మాత్రం అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. గుమ్మాలు కడిగేసాను. మాపులు అయితే మాత్రం ఇంకొక రోజు పెట్టుకుంటే సరిపోతుంది. వెళ్ళేటప్పుడు అయితే పెట్టేసి వెళ్ళిపోతాయి. ఇంక తర్వాత అయితే గొడవ వదిలిపోద్ది. ఇంక ఇక్కడైతే నేను వెళ్తానండి మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. ఇంక ఇక్కడ కర్రీ అయితే ఎలా అయిపోయింది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితేని. ఇలా ఎప్పుడన్నా ట్రై చేసే ఉంటారు అందరూ, చేయకపోతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మెంతికూర, టమాటో, బంగాళదుంప కూర అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే పుల్కాలు అయితే చేస్తున్నాను. వీళ్ళు చపాతీలు తినట్లేదు కదా అని చెప్పేసి మా చిన్నోడికి ఇచ్చేసి ఇంక వాడు వచ్చేసరికి లేట్ అవుద్ది. ఇంక ఈయన కూడా ఈరోజు అయితే లేట్ అవుద్ది అని చెప్పారు. ఇంక ఇద్దరు ఇంచుమించు ఒకసారి వస్తారు నాకు తెలిసి. ఇంక ఇలాగైతే మా టిఫిన్లు అయితే ముక్కోటి ఏకాదశికి అయితే ఇలా జరిగినాయండి. ఇంక ఇంతలోపే 9:30 అలా అవుతుంది. ఇంకొచ్చేసాడు వీడైతేని. మా చిన్నవాడు అయితే వెళ్ళి వంతుల మీదకి అయితే వెళ్ళి తీసుకొచ్చేసాడు. ఎందుకు వీడు వచ్చాడు కానీ ఇంకా వాళ్ళ డాడీ అయితే రాలేదు. ఇంక ఇవాళ కొంచెం లేట్ అవుద్దని చెప్పేసి ఇంక ఈ లోపు అయితే వాళ్ళ కాలేజీలో అయితే సంక్రాంతి సంబరాలు ఏవో జరిగినట్టండి. భోగిమంటలు వేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారంట. ఇంకా అవన్నీ అయితే ఫోటోలు చూపిస్తున్నాడు. ఒరే ఇక్కడికంటే అక్కడే బాగుంది కదరా, ఉండిపోవచ్చు కదా అంటే నువ్వు ఉండైతే నన్ను అంటున్నాడు. కానీ స్కూల్లో అయితే చాలా బాగా చేస్తున్నారంటే చిన్నోడికి కూడా చేశారంటండి. వాడైతే సెల్ తీసుకెళ్ళాడు. వాడు వెళ్ళేసరికి అయితే ప్రోగ్రామ్స్ అయిపోయినాయి అంట. నేను కూడా వీడియో పెడదాం అనుకున్నాను కానీ అయిపోయినాయి అంట. ఇంక ఇలాగే మాట్లాడుకుంటున్నాం ఇక్కడైతేని. ఇంక రేపు అయితే వీడు తెచ్చిన లగేజీలన్నీ మిషన్లో వేయాలండి. ఓకేనండి, వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.